ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొన్ని సీజనల్గా లభించే కూరగాయలు ఉంటాయి. మనము కొన్ని ఇష్టం లేక తినటానికి కాస్త వెనకాడుతూ ఉంటాం. మార్కెట్లో మీరు ఎప్పుడన్నా చూసుంటారు, పల్లెటూళ్ళల్లో బాగా దొరుకుతుంటాయి తమ్మకాయలు. కానీ చాలా తక్కువ మంది తమ్మకాయల్ని తినటం అనేది నాకు అర్థమైంది. పల్లెటూళ్ళల్లో ఆ తమ్మ గింజలు కనుక పెట్టేస్తే పొదలకి కంపలకి కాస్త పెన్సింగ్లకి ఇట్లాంటి వాటికి తమ్మ తీగల పాకి తమ్మకాయలు విరివిగా కాస్తూ ఉంటాయి. ఇక కొన్ని అందకు కూడా ఎండిపోతుంటాయి, విత్తనాలు తీసుకుంటూ ఉంటారు. చెట్టు తమ్మ తీగ తమ్మ రెండు ఉంటాయి అన్నమాట. అంటే ఈ తమ్మకాయలు ముదిరితే ఫైబర్ ఎక్కువ అవుతుంది, అసలు తినలేము. అందుకని లేతగా ఉన్నప్పుడే కోసుకుని కర్రీ చేసుకుంటే చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ రేటు తక్కువలో లభిస్తాయి. దీనివల్ల అనేక ఫలితాలు ఉన్నాయి. ఇవి ఫిబ్రవరి నుంచి జూలై మాసం వరకు తమ్మకాయలు మనకి అందుబాటులోకి వస్తాయి. మరి అలాంటి తమ్మకాయల్ని ఈ రోజుల్లో మనము దొరికినప్పుడు మిస్ అవ్వకుండా తినాలి అంటే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి మనకు అర్థమైతే మళ్ళీ కాస్త ఆలోచించి మొదలు పెడతామని ఈరోజు దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. 100 గ్రాముల తమ్మకాయల్ని తీసుకుంటే అందులో ఉండే పోషకాలు ఒకసారి చూద్దాం. ముందుగా స్థూల పోషకాలు. ఇందులో శక్తి 60 క్యాలరీలు, పిండి పదార్థాలు 11 గ్రాములు, ప్రోటీన్ 5 గ్రాములు, కొవ్వు 0.4 గ్రామ్ అంటే 400 మిల్లీగ్రామ్స్, అంత తక్కువ ఉంటుందన్నమాట ఫ్యాట్. ఫైబర్ 3 గ్రాములు, కాల్షియం 33 మిల్లీగ్రాములు, విటమిన్ సి 32 మిల్లీగ్రాములు. ఇలాంటివి మెయిన్గా సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఇందులో ఉన్నాయన్నమాట. మరి తమ్మకాయల్ని మామూలుగా ఇతర కూరగాయల వలె కాస్త పాలు పోసుకొని వండుకోవచ్చు, తమ్మకాయ ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు, తమ్మకాయలతో పులుసు పెట్టుకుంటారు, రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. రోటి పచ్చడి స్పెషల్గా చేస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండి మోషన్ బాగా అవుతుంది. కాస్త చప్పగా చేసుకొని అంత పచ్చడి తినేసేయచ్చు. అనేక రూపాల్లో తమ్మకాయలను మనం ఉపయోగించుకోవచ్చు. మరి ఏమి లాభాలు వస్తాయి అంటే, ఈ తమ్మకాయల్లో ఉండే స్పెషల్ కెమికల్ రూటిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే, పెద్ద ప్రేగులో కొంతమందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత దాని యొక్క ప్యాచెస్ పడుతూ ఉంటాయి కదా, ఆ ఏరియా అంతా కూడా క్యాన్సర్ కణజాలం అంతా ఎఫెక్ట్ చేయటం వల్ల ఆ లెజెండ్స్ వస్తుంటాయి కదా, వాటన్నిటిని డైరెక్ట్గా నాశనం చేయటానికి, వాటిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే క్యాన్సర్ సెల్స్ని కూడా మలం ప్రేగులో ఉండే వాటిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుందో పాటు ఇందులో ఉండే ఒక మెయిన్ కెమికల్ బీటా ఎమైనో ప్రోపియోనైట్రైల్ అనే ఈ కెమికల్ స్పెషల్గా స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్లో కణజాలాన్ని డైరెక్ట్గా నాశనం చేయడానికి ఈ కెమికల్ తమ్మకాయల వల్ల లాభం జరుగుతుంది. అటు మలం ప్రేగులో ఉండే వాటి కణజాలాన్ని కూడా తగ్గించడానికి, చంపేయటానికి, ఆ ప్యాచెస్ని, ఆ లెజెండ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్గా నిర్మూలించి నార్మల్ స్టేజ్ ఆ ప్రేగులు తీసుకురావడానికి, ఈ 2 రకాలుగా క్యాన్సర్ సెల్స్ మీద దాడి చేయడానికి తమ్మకాయల్లో ఉండే ఈ కెమికల్స్ కారణమని తెలియచేస్తూ ఉన్నారు. ఈ ఫలితం స్పెషల్గా వస్తుంది. తమ్మకాయల మీద క్యాన్సర్ సెల్స్ నాశనం డైరెక్ట్గా చేస్తాయని నిరూపించిన వారు 2006 సంవత్సరంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు స్పెషల్గా తమ్మకాయల గురించి ఈ పరిశోధన చేసి అందించారనమాట. అందుకని ఇది ఎక్కువగా ఈ రోజుల్లో స్త్రీలలో నెంబర్ 1 క్యాన్సర్ ప్రపంచంలో బ్రెస్ట్ క్యాన్సర్. ఇతర దేశాల్లో కానీ మనకు కానప్పుడు ప్రేగుల క్యాన్సర్ ఎక్కువైపోతుంది. ఇలాంటి వాటికి తమ్మకాయలు చాలా చాలా బెనిఫిట్. రాకుండా రక్షించడానికి వచ్చిన వారు కాస్త వాటి నుంచి బయటపడటానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ప్రత్యేకమైన లాభం తమ్మకాయల్లో ఏముందంటే, కొంతమందికి స్కిన్ కాస్త డార్క్గా అవుతూ ఉంటుంది. ఇంతకుముందు రంగు బాగుంటారు, కాస్త ఇప్పుడు రాను ఏంటంటే కలర్ తగ్గిపోయి కాస్త బ్లాక్గా అవుతున్నదని నా స్కిన్ అంటుంటారు. అలాంటి వారి చర్మం లోపల మెలనోసైట్స్ అనే కణజాలము ఆ మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసేసి పైకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్కిన్ ఫెయిర్గా ఉన్నదల్లా డార్క్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ మెలనోసైట్స్ అనేవి అతిగా స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెకానిజంని అడ్డుకోవటానికి ఇందులో తమ్మకాయల్లో ట్రిప్టిన్ ఇన్హిబిటర్ అనేది ఒకటి మెయిన్గా ఉంటుంది. దీనివల్ల ఆ మెలనోసైట్స్ నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేయకుండా నిరోధించి స్కిన్ ఫెయిర్గా ఉండేటట్టు స్పెషల్గా చేస్తున్నది.
అందుకని స్కిన్కి తమ్మకాయల వల్ల ఇంత లాభం ఉందని 2018లో కొరియా వారు దీని మీద పరిశోధన ద్వారా నిరూపించడం జరిగిందనమాట. అందుకని ఇది స్కిన్కి చాలా మంచిది. అందుకని ఈ సీజన్లో వచ్చే నలుపుని ఎండాకాలం కూడా చాలామందికి డార్క్ అయిపోతుంది స్కిన్ కూడా. నలుపు వర్ణం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదా ఎండకి. అందుకని దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా తమ్మకాయలు ఈ సీజన్లో ఇప్పుడు మన కరెక్ట్గా ఫిబ్రవరి అంటే మార్చి నుంచి అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి, జూలై వరకు ఎండలున్న టైం వరకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలా దానికోసం తినొచ్చు. ఇందులో ఇంకొక బెనిఫిట్ ఎల్డోపా అనే కెమికల్ మరియు పాలిఫినాల్స్ ఇట్లాంటివి ఉండటం వల్ల పార్కిన్సన్స్ డిసీజ్తో బాధపడుతున్నారు ఈ మధ్య ఎక్కువగా. చేతులు షివరింగ్ రావటం, సపోర్ట్ ఉండటం, బ్యాలెన్స్ లేకపోవటం, మాట కూడా కాస్త వణికినట్టు రావటం పార్కిన్సన్స్ లక్షణాలు కదా. అలాంటి వారికి నర్వ్ సిమ్టమ్స్ ఏవైతే వస్తుంటాయో ఆ నర్వ్ ఇరిటేషన్ తగ్గించి కాస్త నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి ఆ హోల్డింగ్ కెపాసిటీ వాళ్ళకి పట్టు తగ్గిపోతుంది. ఆ పట్టు వచ్చేటట్టు చేయడానికి నరాలపైన తమ్మకాయలు అట్లా ఉపయోగపడుతున్నాయని. అలాగే లివర్ సెల్స్ని హెల్దీగా ఉంచడానికి ఇందులో ఒక కెన్వేలియా అనే ఒక కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతున్నదట. అందుకని విటమిన్ సి అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల లాభాలు తమ్మకాయల్లో ఉంటున్నాయని సైంటిఫిక్గా అంటే ఫలితాలు నిరూపించినవి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తమ్మకాయలు లేని సీజన్లో తమ్మకాయ గింజలు కూడా మార్కెట్లో అమ్ముతారండి. ఆ ఎండు గింజలు కూడా తీసుకుంటే కూర వండుకుంటే నానపెట్టేసుకుని వేసేసుకుంటే చక్కగా కూర అయిపోతుంది. మనం ఎట్లా రకరకాల గింజలు రాజ్మా గింజలు ఎట్లా వండుకుంటాం అట్లా వండొచ్చు అనమాట. చిక్కుడు గింజలు వండినట్టే 350 క్యాలరీల శక్తి వస్తుంది 100 గ్రాముల ఎండు గింజలు తీసుకుంటే, దాన్ని వాడుకుంటుంటే. 24.5 గ్రాములు అంటే 25 గ్రాముల ప్రోటీన్ ఇందులో బాగా ఉంటుందన్నమాట. అంటే అవకాశం ఉన్నప్పుడల్లా తమ్మ గింజలు కూడా ఇట్లా వాడండి. కాయలు దొరికినప్పుడైనా ఇట్లా వండుకు తినడానికి ప్రయత్నం చేస్తే మంచిదన్నమాట. అంటే సీజనల్గా వచ్చే వాటిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఏ సమయానికి ఏవేవి ఉండాలి అనేది అట్లా అందుబాటులోకి వస్తుంటాయి కాబట్టి మనం అది బాగుంటుంది ఇది బాగోదు అని పక్కన పెట్టకుండా కాస్త ఇష్టం పెంచుకుని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తినే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్నమాట. ఈ రోజుల్లో అసలు పిల్లలకి తమ్మకాయలంటేనే తెలియని వారు ఎంతోమంది కనపడుతున్నారు. ఇది పూర్వం రోజుల నుంచి చాలా ఫేమస్ అయిన కూరగాయ తమ్మకాయ. అయితే రాను రాని రోజుల్లో కాస్త తగ్గటం అనేది సిటీల్లోకి వచ్చాక జరిగింది కాబట్టి మళ్ళా ఈ నాటు తమ్మకాయ యొక్క విలువలు ఇంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి తిరిగి ఉపయోగించుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.